హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను శివరాత్రి స్పెషల్ ముగ్గుతో. చూడండి, పెద్ద ముగ్గు కాదు, చుక్కల ముగ్గు కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా అయితే మనం వీడియోలో చూపించిన విధంగా శివలింగాన్ని అయితే వేసేసుకుంటాము. సో ఇంకేముంది, తొందరగా వచ్చేస్తుంది, శివరాత్రి దగ్గర పడిపోయింది. సో అందరూ ఏం ముగ్గులు వేయాలి ఏంటి అని చెప్పేసి చూస్తుంటారు. సో అందుకే మేము ముందుకు తీసుకొచ్చేసాను చాలా సింపుల్ ముగ్గుని. చూసారు కదా, ఫస్ట్ అయితే శివలింగం వేసుకున్నాం. శివలింగం వేసుకోవడం చాలా ఈజీ. సో వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి, మీకు తెలియపోతే. తర్వాత మనం తామర పువ్వునైతే వేసుకుంటున్నాము. చూసారు కదా, ఇంకొన్ని పెటల్స్ కావాలంటే మీరు ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తామర పువ్వు అయిపోయాక మనం ముఖ్యమైనది నందీశ్వరుడు. సో నందీశ్వరుని వేసుకుంటున్నాం. నందీశ్వరుని వేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ కొంచెం ఆలోచించి వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమే మీకు ఈ వీడియో చేస్తున్నాం. సో వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి, చాలా అందంగా వస్తుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా, నందీశ్వరుడు అయితే అయిపోయింది. ఇప్పుడు కొమ్ములు అయితే పెడుతున్నాం. చూడండి ఎంత అందంగా వచ్చిందో. సో మీరు కూడా ఈ వీడియో చూసి వేసేసుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు, చుక్కల ముగ్గు కూడా కాదు. చేత్తో నార్మల్గా డిజైన్ వేసేసాం. ఇప్పుడు నందీశ్వరుని అలంకరిస్తున్నాం. సో చూసారు కదా ఎలా వేస్తున్నాము. నందీశ్వరునికి గంట అయితే ఉంటుంది కదా, సో మనం కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు నందీశ్వరుడు అయితే అయిపోయాడు. తర్వాత మనం ఏం వేస్తున్నామంటే త్రిశూలం వేస్తున్నాం. సో త్రిశూలం కూడా ఎలా వేయాలి ఏంటి అని చెప్పి మీకు డౌట్ ఉంటే ఆ డౌటే అవసరం లేదండి, వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా అలా వేసుకోండి. తర్వాత కలర్స్ వేస్తున్నాం. సో ఫస్ట్ అయితే తామర పువ్వు కాబట్టి మనం పింక్ వేసేస్తున్నాం. తర్వాత పెటల్స్కి గ్రీన్ వేసుకుంటే గ్రీన్ బాగుంటుందని చెప్పేసి గ్రీన్ వేసేస్తున్నాం. సో చూసారు కదా ఎలా ఉందో, మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి. సో ఇప్పుడు మన శివలింగానికి ఏ కలర్ వేసుకోవాలి అని చూస్తే మేమైతే పర్పుల్ కలర్ వేసాము. సో చూడండి ఎంత కలగా ఉందో. తర్వాత నందీశ్వరుడికి అయితే మేము ఎల్లో కలర్, కొంచెం డార్క్ ఎల్లో కలర్ని అయితే వేసేసాం. సో చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. సో ఇప్పుడైతే మనం లింగానికి బుట్టనైతే పెట్టేస్తున్నాం. సో ఇలా 3 నామాలు పెట్టేసుకోండి, చాలా ఈజీ. సో మీరు కూడా ట్రై చేయండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. లైక్ చేయండి.